హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయినా ట్రై చేయండి. శనగపప్పు నానబెట్టుకోవాలి 1/2 అవర్. 1/2 kg శనగపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ పప్పు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్లో ఒక టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు 1 టీ స్పూన్ వేసుకొని ఉడికించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్ వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. తొందరగా ఉడికిపోతాయి. చిన్న టిప్స్ అండి, ట్రై చేయండి. శనగపప్పులు లేటుగా ఉడుకుతాయి కదా, ఆయిల్ వేస్తే తొందరగా ఉడికిపోతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ పెట్టేసేయండి. 5 విజిల్స్ రావాలి. పాలకూర కట్ చేసుకోవాలి. మంచి చూసి ఆకులు తీసేసుకోవాలి. బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాలకూర వెయ్యి మంది సబ్స్క్రైబర్ అవ్వాలి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాగా కడుక్కొని కట్ చేసుకోవాలి. పాలకూర సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కట్ చేసుకున్నాము చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 20 లెక్క తీసుకున్నా ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలి. వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వాష్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు పక్క పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చేసినాయి.
శనగపప్పు బాగా సాఫ్ట్గా ఉడికినేమో చూడాలి ఫ్రెండ్. వేరే గిన్నె పెట్టుకొని పోపు వేసేసుకోవాలి పప్పుకి. రెండు స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది ఫ్రెండ్స్, అదే ఆయిల్ యూజ్ చేస్తున్నా. 2 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాక ఆవాలు జీలకర్ర 1.5 స్పూన్ వేసేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి ఆవాలు జీలకర్ర. ఎండు మిరపకాయలు 3-4 వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్, కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసుకున్నాక ఒక టమాటా కట్ చేసి వేసేసుకోవాలి ఆయిల్లోకి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. సాఫ్ట్ అవ్వాలి టమాటా. సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి టమాటా. కొంచెం సాల్ట్, పచ్చిమిరపకాయల్లో కూడా వేసుకున్నాం కదా సాల్ట్, చూసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టి సాఫ్ట్గా అవ్వాలి టమాటా. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. సాఫ్ట్ అయినాయి ఫ్రెండ్స్ టమాటా. మిక్సీ పట్టేసుకున్నాం కదా పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పాలక్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పాలకూర.
చింతపండు గుజ్జు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పిసికి గుజ్జు అంతా వేసేసుకోవాలి. గుజ్జంతా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిందా లేదా చూడాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఆయిల్ వేసుకున్నాం కదా, తొందరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. శనగపప్పు గరిటెతోని సాఫ్ట్గా చేసుకోవాలి. మొత్తం సాఫ్ట్గా చేసుకోకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా పప్పు ఉంటేనే బాగుంటుంది పాలకూర పప్పు. ఇప్పుడు వాటర్ వేసి తీసేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. అంత సాఫ్ట్ కూడా అవ్వకూడదు, అంత పప్పు కూడా ఉండకూడదు. ఇప్పుడు మూత తీసి ఉడుకుతుందా లేదా చూడాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. పప్పు దీంట్లో వేసేసుకోవాలి. పప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. బాగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. 5 నిమిషాలు బాగా ఉడకాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ట్రై చేయండి, పిల్లలకు కూడా పెట్టండి, మీరు కూడా తినండి. ఫుల్కా, చపాతీ, నాన్, రోటీ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసిండ్రా లేదా నాకు కామెంట్ చేయండి. చాలామంది చూస్తుండ్రు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. ఎంతో ఇష్టమైన పాలకూర పప్పు రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్త కొత్త వంటలతో మీ ముందు కోసం మీనాక్షి కిచెన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.